వంగవీటి మోహనరంగ హత్యకు గురై 35 ఏళ్లు పూర్తవుతోంది. బెజవాడ రాజకీయాలను శాసించిన వ్యక్తిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మాస్ ఇమేజ్ లీడర్గా రంగా పేరు చెబుతూ ఉంటారు ఆయన అభిమానులు. అయితే ఆ పేరును ఎన్నికల ఏడాది వీలైనంత మేర వాడుకోవటానికి ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. అందుకు కారణం సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గం నాయకుడిగా రంగాపై పడిన ముద్ర అంటారు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో పూర్తిగా కాపు సామాజిక వర్గ డామినేషన్ ఉన్న స్థానాలు 30కు పైగా ఉండగా ఓవరాల్గా కాపుల ప్రభావం ఉన్నవి 70 స్థానాలుంటాయి. కాపు సామాజిక వర్గం అంటే కాపుతో పాటు దాని అనుబంధ సహచర ఉపకులాలు అన్నీ కలిపి చూడాలి. ప్రధానంగా అవి కాపు, బలిజ, తెలగ, వంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు లాంటి పేర్లతో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మున్నూరు కాపులు అధికంగా ఉన్న ప్రాంతాలు తెలంగాణలోకి వెళ్లిపోయాయి. మిగిలిన అన్నీ కలిపి 18% వరకు ఉన్నాయి. బీసీల తర్వాత ఆ స్థాయిలో పెద్ద సామాజిక వర్గం ఓటు బ్యాంకు తమదే అంటారు కాపు నేతలు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు మొత్తాన్ని ఆకర్షించాలి అంటే దానికి ఒక ఫేస్ కావాలి. ప్రస్తుత రాజకీయాల్లో ఏపీ నేతలకు ఆ ఫేస్ వంగవీటి మోహనరంగ రూపంలో బలంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రంగా ఇమేజ్ను వాడుకునేందుకు ప్రధాన పార్టీలు అన్ని వంగవీటి రంగా వర్ధంతి వేళ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తన అన్న వంగవీటి రాధాకృష్ణ 1974లో వర్గ రాజకీయ కక్షలో భాగంగా హత్యకు గురయ్యారు. ఆయన వర్గాన్ని కాపాడటానికి, వారికి అండగా ఉండడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వంగవీటి మోహనరంగ అలియాస్ వంగవీటి రంగా బెజవాడ గ్రూప్ రాజకీయాల్లోకి ఎంటర్ కావాల్సి వచ్చిందని ఆయన స్నేహితులు చెబుతారు. అప్పటి నుంచి 1988 వరకు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు విజయవాడ రాజకీయాలు మొత్తం రంగా చుట్టూనే తిరిగాయి. విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన దేవినేని సోదరులతో మొదట్లో ఉన్న స్నేహం తర్వాత శత్రుత్వంగా మారడం, ఆపై బెజవాడలో జరిగిన హత్యలు ఏపీ రాజకీయాల్లోనూ బెజవాడ చరిత్రలోనూ పెద్ద ముద్రను వేశాయి. అంతవరకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే కీలకంగా ఉన్న బెజవాడ పాలిటిక్స్ సడన్ గా తెరపైకి వచ్చిన తెలుగుదేశం కారణంగా కొత్త మలుపు తీసుకున్నాయి. తన ప్రత్యర్థులు ఆ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రంగా టీడీపీని గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఇక పేద, బలహీన వర్గాల నాయకుడిగా పేరుపడ్డ రంగాకు మాస్లో తిరుగులేని ఇమేజ్ వచ్చింది. ఇక అదే సమయంలో జనాభా పరంగా అధికంగా ఉన్న సంఘటితంగా లేని కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తేవటానికి రంగా ఆధ్వర్యంలో జరిగిన కాపునాడు పెద్ద ఎత్తున అభిమానులను తయారు చేశాయి. అదే సమయంలో 1988 డిసెంబర్ 26న పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న రంగా ఆయన ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆ తరువాత జరిగిన అల్లర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ క్షణం నుంచి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో రాజకీయాలు కులాల వారిగా విడిపోయాయని నాటి రాజకీయ పరిస్థితులు తెలిసిన వారు చెబుతారు. నేతల్లో రాజ్యాధికారం తమకు కూడా కావాలనే లక్ష్యం ఏర్పడింది. నాటి నుంచి తమ సామాజిక వర్గానికి సీఎం పీఠం దక్కేలా చేయడానికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే రంగా స్థాయిలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు వారికి దొరకలేదని చెప్పాలి. దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, జక్కంపూడి రామ్మోహన్ రావు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు ఆ దిశగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇక సినిమా రంగంలో తిరుగులేని స్టార్గా ఉన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ప్రయోగం ఫెయిల్ అవగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనను కాపులు ఎందుకో పూర్తిగా సొంతం చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చివరికి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా తండ్రి ఇమేజ్ నా స్థాయిలో అందిపుచ్చుకోవడంలో తడబడుతున్నారని రంగా స్నేహితులు చెబుతున్నారు. అయినప్పటికీ రంగా ఇమేజ్ వల్లే కుమారుడు రాధాతో కూడా రాజకీయ పార్టీలు సన్నిహితంగా ఉండటానికి చూస్తున్నాయి. వీటన్నిటికీ కారణం కాపుల ముఖ చిత్రంగా వంగవీటి మోహనరంగ ఇమేజ్ కొత్త జనరేషన్లో కూడా బాగా పెరిగింది. ఇదే సమయంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపుల సంఖ్యాబలాన్ని గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు కాపుల ఓటు బ్యాంకును ఆకర్షించాలంటే రంగా జపమే దగ్గరదారి అని గుర్తించాయి. దానిలో భాగంగా వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు రంగా మావాడు అని చెప్పుకోవటానికి అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. మరి ఎన్నికల వేళ కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. అయితే రంగా సన్నిహితులు, అభిమానులు వంగవీటి మోహనరంగాను ఒక సామాజిక వర్గ నేతగా మాత్రమే చూసినంత కాలం ఈ ప్రయత్నాలు ఫలించవని గట్టిగా చెబుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.